నువ్వు చూసినావా, ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ గురించే మాట్లాడుకుంటారు. యూట్యూబ్ కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ గురించే వస్తుంది. అండ్ నిన్న సడన్గా సోనం వాంగ్చుక్ని మెడికల్ చెకప్ అని ఎత్తుకపోయారు పోలీసు వాళ్ళు. ఎంత దౌర్జన్యం కదా ఇది. అరే అవును, చాలా దౌర్జన్యం. చచ్చిపోయే మనిషిని బతికించడం చాలా పెద్ద దౌర్జన్యం. నేను చెప్పింది కరెక్టే కదా. 19 రోజుల నుంచి నిరాహార దీక్షలోనే ఉన్నాడు. స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాడు ఆయన అంత గట్టిగా కూర్చొని. ఎవరైనా చేస్తుంటారా ఇంతవరకు అసలు? నిజం, చాలా గొప్ప వ్యక్తి సోనం వాంగ్చుక్. అవును, ధర్మేంద్ర ప్రసాద్ రిజిగ్నేషన్ చేయాల్సిందే. మీరు ధర్మేంద్ర ప్రసాద్ కాదు, అధర్మేంద్ర ప్రసాద్. వెయిట్ ధర్మేంద్ర ప్రసాద్ కాదు, ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు ఇన్నైనా కూడా రెసిగ్నేషన్ చేయాలి కదా, ఎందుకు చేయొద్దు? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. రిజిగ్నేషన్ చేసిండు. నీట్ ఆస్పిరెంట్స్కి సొల్యూషన్ వస్తుందా? వస్తుంది, జస్టిస్ సర్వ్ అవుతుంది కదా. నీకు కావాల్సింది రిజిగ్నేషనా? మాకైతే అదే కావాలి కదా. ఏం చేస్తావు రిజిగ్నేషన్ చేసుకొని? అట్లాంటి ఇన్ని సంవత్సరాలుగా, 60 సంవత్సరాలుగా, 70 సంవత్సరాలుగా ఎన్ని పేపర్ లీక్లు అయినాయి, ఎన్ని జరిగినాయి, ఎంతమంది మినిస్టర్లు రిజైన్ చేసారు? రిజిగ్నేషన్ చేసినా కూడా దానివల్ల ఫలితం ఎట్లా వచ్చింది? వాళ్ళకి సొల్యూషన్ వచ్చిందా? రాలేదు. ఒక్క సొల్యూషన్ చూపించండి అట్లా వచ్చినట్టు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ ప్రొటెస్టే కాదు. నీట్ ఆస్పిరెంట్స్ పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు న్యాయం జరగాలి. న్యాయాన్ని కోరుకుందాం. అభిజిత్ దీప్కే ఎవరైతున్నాడో ఫౌండరు, వాడు పిఎం మోదీ రిజిగ్నేషన్ చేయాలంటాడు. పిఎం మోదీ ఎందుకు రిజైన్ చేయాలరా భయ్? అచ్చా, ఇన్నైనా నాకు అసలు ఇవేవి తెలియదు. వాటి కచోరీలు చూడడం కాదు, అప్పుడు ప్రొటెస్ట్ ఏమైతుందో చూడండి జరా. పాపం సోనం వాంగ్చుక్ ఏమో నిరాహార దీక్ష హంగర్ ప్రొటెస్ట్ చేస్తుంటే పొద్దున్న లేస్తే 3-4 పూటలు తింటూనే ఉన్నాడు వీడు. పాపం వాడు చెప్పాడు, అరే బాబు నేను ప్రొటెస్ట్ చేస్తాను, హంగర్ ప్రొటెస్ట్ చేస్తాను, తినడానికి తప్పురా రమ్మంగళ, నాకు సిగ్గు లేకుండా తింటున్నారే. వీళ్ళేం ప్రొటెస్ట్ చేస్తారు, వీళ్ళు దేశాన్ని కాపాడతారా రేపు? మీ ఆవేదన అర్థమవుతుంది, కానీ వాని బాధ కూడా అర్థం చేసుకొని పాపం వాన్ ముంగలు తినడం ఏంది ఎంత చెండాలంగా. ఇప్పుడు అక్కడ వచ్చేటోళ్ళు అందరు పిచ్చోళ్ళ, పెద్ద పెద్దోళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ సెలబ్రిటీస్, వేరే వేరే పొలిటికల్ లీడర్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళంతా పిచ్చోళ్ళ. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రొటెస్ట్కి వాళ్ళు సపోర్ట్ చేసినందుకే కదా వస్తున్నారు. అందరు పిచ్చోళ్ళు అని చెప్పను, కానీ చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు అందులో. ఆ మొదటి పిచ్చోళ్ళు ఎవరు పిచ్చోడు తెలుసా? అభిజిత్ డిప్కే గారు పెద్ద పిచ్చోడు. రెండో పిచ్చోడు ఎవరు తెలుసా? సోనం వాంగ్చుక్ పెద్ద పిచ్చోడు. మూడో పిచ్చోడు ఎవరు తెలుసా? వచ్చిన అరుంధతి రాయ్ పెద్ద పిచ్చిది. 4గో పిచ్చోడు ఎవరు తెలుసా? ప్రకాష్ రాజ్ గారు ఇంకో పెద్ద పిచ్చోడు. ఇంకో పిచ్చోడు ఎవరు తెలుసా? కునల్ కామరా గారు. అయ్యా, వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నావా? దేశం కోసం, స్టూడెంట్స్ కోసం అంత ప్రొటెస్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి. నీకు పిచ్చి, వాళ్ళని పిచ్చోళ్ళని ఎందుకు అంటున్నావు? నేను అందరిని పిచ్చోళ్ళు అంటేలే. నీట్ పేపర్ లీక్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది జెన్యున్ పర్సన్స్ ఉన్నారు. సొల్యూషన్ రావాలనుకున్న వాళ్ళు నేను ఒకరిని, సిస్టమిక్ చేంజెస్ మారాలని అనుకున్న వాళ్ళు నేను ఒకరిని. కానీ నేను పిచ్చోళ్ళు ఎవరిని అంటున్నా? క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, ఈ అభిజిత్ డిప్కే అండ్ సోకాల్డ్ కాక్రోచ్ బ్యాచ్ ఉందా, వాళ్ళు పిచ్చోళ్ళు. సరే, నువ్వు ఇట్లా అన్న బాగుంది. అరుంధతి రాయ్ కాశ్మీర్ ఎప్పుడు కూడా ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా కాదు అని చెప్పింది. పిచ్చామనే కదా. అట్లా ఎవరంటే వాళ్ళు పిచ్చోళ్ళ కాదా? సీతాదేవిని, రాముణ్ణి దూషించి కామెడీ పేరుతో చేసేవాడు కునల్ కామరా గారు ఉన్నాడు. అట్లనే వాళ్ళు ఎవరైనా పిచ్చోళ్ళ కదా? వాడు వాడడం పిచ్చోడే కదా. పాకిరాజు గారు ఉన్నాడు, ప్రకాష్ రాజు. వాడు రామాయణాన్ని చైల్డ్ పూర్వగ్రఫీతో పోల్చాడు, ప్రతిసారి యాంటీ హిందూ స్టేట్మెంట్స్ ఇస్తాడు. మరి వాడు పిచ్చోడా కదా? వీళ్ళందరూ పిచ్చోలే, ఒప్పుకుంటా. కానీ అక్కడ సోనం వాంగ్చుక్ ఎంత పెద్ద సైంటిస్ట్, ఎన్ని పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ఆయన మాత్రం జెన్యున్గా మన కోసమే కదా ప్రొటెస్ట్ చేసేది, స్టూడెంట్స్ కోసము. అయ్యా సూపర్. సోనం వాంగ్చుక్ గురించే మాట్లాడతా. విను, 400 పేటెంట్ రైట్లు ఉన్నాయి తెలుసా నీకు? అవును. ఎవరు చెప్పాడు? నువ్వు నేను చెప్తా కాదు కదా, ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ ఏది? నో ప్రూఫ్, జీరో ప్రూఫ్. గూగుల్కి సెర్చ్ చేసి వస్తే తెలిసే దానికోసం ప్రతి ఒక్కరు జబ్బలు కొట్టుకుంటా ఉన్నాడు. మా వాడికి 400 పేటెంట్లు ఉన్నాయి, మా వాడికి 200 పేటెంట్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి 20? ఎక్కడ ప్రూఫ్ చేసి చూపించామని చెప్పండి, లేవు. మరి సైంటిస్ట్ అన్నారు. సైంటిస్టే, ఎవడు కాదన్నాడు? సైంటిస్ట్ దేశద్రోహం చేస్తే దేశద్రోహి కాదా? ఏం ద్రోహం చేసిండు దేశానికి? లదాఖ్లో లాస్ట్ ప్రొటెస్ట్ చేశాడు 2025లో. చేసినప్పుడు లేక్లో ఒక పెద్ద వైలెన్స్ ఎరప్ట్ అయింది. దాని కారణంగా 5 మంది చచ్చిపోయినారు, 9 మంది ఇంజూర్ అయ్యారు. దాని కారణం ఎవరు? సోనం వాంగ్చుకే. అసలు ఆ ప్రొటెస్ట్ ఏంటి? మా సోనం వాంగ్చుక్ అట్లా ఎవరిని అనడు, ఎవరికి హాని చేయడు. చచ్చిపోయిన ఎవడు చంపాడు? ఎందుకు చంపారు? ఎవడి కారణంగా చంపారు? అసలు మీకు 6th షెడ్యూల్ అంటే తెలుసా? 6th షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాశ్మీర్ ఏరియా, జమ్మూ కాశ్మీర్ లదాఖ్ ఏరియా ఏతుందో అది ఇటు పాకిస్తాన్, ఇటు చైనాకు మధ్యలో ఉంది. అవునా కదా? అక్కడ మా ఇండియన్ ఆర్మీ అక్కడ ఎవ్రీ టైం పహార గాయాల్సి వస్తుంది. వాళ్ళకి కావాలంటే అక్కడ బేస్ పెట్టుకోవాలి. కావాలంటే వాళ్ళు చాలా ఎన్ని రకాల ఫోర్సెస్ వాళ్ళు దింపుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన లాజిస్టిక్స్ పంపుకోవడానికి వాళ్ళకి కావాలి అక్కడ. అట్లాంటి ప్లేస్లో 6th షెడ్యూల్ తీసుకొస్తే, 6th షెడ్యూల్ అంటే ఏంది అసలు? లోకల్ పీపుల్ ఇంటర్ఫియర్ లేకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా నువ్వు అక్కడ ఏం చేయకూడదు. సో ఇప్పుడు ఒకవేళ ఇండియన్ ఆర్మీ ఒక బేస్ పెట్టాలనుకుంటుంది, అక్కడ బేస్ పెట్టాలన్నప్పుడు వీళ్ళు అంగీకరించలేదు అనుకో, ప్రొటెస్ట్ చేశారనుకో, పెట్టొద్దా? మీకు ఒక పెద్ద విషయం తెలుసా? ఇట్లాంటి ఒక సంఘటన 1962లో చైనాతో యుద్ధం జరిగింది. అప్పుడు లాజిస్టిక్స్ లేవు మనకి ప్రాపర్గా. ఇండియన్ ఆర్మీ చెప్పింది మనం రెడీ లేమని చెప్పి. అయినా సరే నెహ్రూ చేసిన తప్పిదం వల్ల
యుద్ధం చేయాల్సి వచ్చింది, ప్రాపర్ షూస్ కూడా లేవు కాబట్టి మనం యుద్ధం ఓడిపోవాల్సి వచ్చింది. రేపు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అటు చైనాని ఇటు పాకిస్తాన్ ట్యాకిల్ చేయాలంటే మనకంటే ఒక లదాఖ్ ఒక ప్లేస్లో మన వాళ్ళు ఒక బేస్ పెట్టాలనుకున్నారు. ఎందుకు ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత మిగతా ఇండియన్ స్టేట్స్ లాగా జమ్మూ కాశ్మీర్ ఉండాలని అనుకోవడం తప్ప లేదు. మరి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? జమ్మూ కాశ్మీర్ డెవలప్ కావద్దా? జమ్మూ కాశ్మీర్లో టూరిస్ట్ స్పాట్ కావద్దా? జమ్మూ కాశ్మీర్ బిజినెస్ రన్ అవుద్దా? ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగొద్దా? ఇప్పుడు టెర్రరిజంతో భయపడుతూ ఉండాలా? కాదు కదా. సో దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మనుషులే కదా. నేను అదే చెప్తున్నా, వాళ్ళు మనుషులే కదా, ప్రశాంతంగా బతకాలి కదా. ఎప్పుడు ఇన్సర్జెన్సీలు, ఎప్పుడు గొడవలేనా? కాదు కదా. సో ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఏం కావాలి? అప్పుడు వ్యతిరేకే అవుతాడు కదా, దేశ వ్యతిరేకే కదా. మరి సోనం వాంగ్చుక్ లదాఖ్ ప్రొటెస్ట్ చేశాడు కదా, మరి ఆయన ఎవరు? స్వతంత్ర సమర యోధుడు. ఈ దృష్టిలో స్వతంత్ర సమర యోధుడే. సో ఇప్పుడు చెప్పు, ఈ సీజేపీ ప్రొటెస్ట్ అంతే ఏంది? అండ్ ఇది కూడా పక్కకు పెట్టు. మొదలు పెట్టింది అభిజిత్ డిప్కే గాడు, తర్వాత ఉన్నట్టుండి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, అయిపోయిన తర్వాత మళ్ళీ దేశంకి వచ్చాడు, రాగానే అన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్లేసుల్లో ప్రొటెస్ట్ చేశాడు. ఇడికి వచ్చిన డబ్బులు ఎవడు ఆర్గనైజ్ చేశాడు? నేనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తా అని చెప్పి ఫారెన్ మొదలు పెడితే ఎంతమంది దేశవ్యాప్తంగా బయట దేశం నుండి ఏదో ఇండియాలో ఒక మూవ్మెంట్ రావాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతమంది వీళ్ళలాగా అయ్యారు? ఆయన పర్సనల్ మనీ ఏమో అది. వాడు ఏం చేశాడు పర్సనల్ మనీ కావడానికి? వాడు మన బిల్ గేట్సా డబ్బులు పెట్టి లేక జార్జ్ సారోసా? మేబీ వాళ్ళ పప్పెట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ నాకు తెలియదు. సోనం వాంగ్చుక్ ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్, ఆయనకు నేను సపోర్ట్ చేస్తా, అదంతే. ఆయన హ్యూమానిటీ కోసం కొట్లాడుతున్నాడు. పాపం అక్కడ స్తూపాస్, గ్లేషియర్స్, ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ చేసిండు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, ఇవి ఎట్లా మర్చిపోతారు? ఎవడు మర్చిపోతున్నాడు? మర్చిపోకు, మంచి చేస్తారు, చేసిండు మంచి. ఈయన కట్టిన గ్లేషియర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి కూడా లోకల్ పీపుల్ అగేన్స్ట్ ఉన్నారు ఆయనకు. అది అవునా? అవును, ఇంటర్నెట్లో కొడితే దొరుకుతుంది, కామన్ థింగ్ ఇది. ఇంకో విషయం తెలుసు, ఇంకో కామెడీ. ఆ గ్లేషియర్స్ కట్టిన దానికి పేటెంట్ ఎవరు తెలుసా? నేపాలి ఆయనది. పాపం ఈయనది కాదు. నిజంగానా? నిజంగా, నేను అబద్ధం చెప్పట్లేరా బాబు, ఇంటర్నెట్లో ఉంది, వెతికి చూసుకోండి. నేను సోనం వాంగ్చుకే అనుకున్నా, అది కనిపెట్టింది. కాదు, 3 Idiots సినిమా హీరో కూడా సోనం వాంగ్చుక్ కాదు. అది ఈయన పేరు పైన తీసిరని అంటారు కదా. ఆయన ఒప్పుకున్నాడు కాదని చెప్పి. అవునా? మనమే జబ్బలు తెచ్చుకుంటే సోనం వాంగ్చుక్ హీరో చేసినావు. డైరెక్టర్ చెప్పాడు, సోనం వాంగ్చుకే స్వతహాగా చెప్పాడు, నా సినిమా కాదురా బాబు, నా బేస్ మీద చేయలేదు, లైఫ్ స్టోరీ మీద చేయలేదు అని చెప్పి చెప్పాడు. అవును. అండ్ ఇంకేమన్నావు? ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టా కాదా? 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్ పోయాడు మన సారు సోనం వాంగ్చుక్ గారు. అక్కడ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పడానికి కాదని లేదే, క్లైమేట్ కాన్ఫరెన్స్ కోసం వెళ్ళాడు, అటెండ్ అయ్యాడు. పాకిస్తాన్ మొత్తం పొగిడింది సార్ని, ఎంత గొప్పోడో. ఒక భారతీయుడిని పాకిస్తాన్ పోవడంగా చూసావా? ఎందుకు పొగిడింది? హ్యూమానిటీ దాని గురించి ఏమో. బహుత్ అచ్చా. ఇంత పాజిటివ్ ఉన్నారు దేశవ్యాప్తంగా అన్ని సమస్యలపై ఇట్లే పాజిటివ్ ఉంటే బాగుండు మీరంతా. ఎనీవే, ఈ కాక్రోచ్ని కూడా మార్చలేడు. ఇవన్నీ కాదు, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ లెర్నింగ్ కూడా పెట్టిండు కదా మా సోనం వాంగ్చుక్. దాంట్లో ఎంతమంది పిల్లలని ఆయనలాగా సైంటిస్టులు రెడీ చేస్తున్నాడు ఫ్యూచర్ జనరేషన్ కోసం. ఆయన పెట్టిన బ్యాంక్ అకౌంట్స్ డిస్క్లోజ్ చేశాడు ఫస్ట్, అండ్ డిక్లేర్ చేయలేదు. బ్యాంక్ ఇన్స్టిట్యూట్ కి సంబంధం ఏముంది ఇక్కడ? అక్కడ మెయిన్ అలిగేషన్ ఏంటనుకున్నాం సోనం వాంగ్చుక్ పైన? ఆయన పెట్టిన ఆర్గనైజేషన్స్ కి ఉన్న ఫండ్స్ అన్ని కూడా FCRA విరుద్ధంగా ఉన్నాయి. అవునా? డిస్క్లోజ్ చేయలేదు, అవన్నీ కూడా వేరే దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాడు అని చెప్పేసి అన్నారు. మనకి ఇది కూడా తెలియదే. చా కాదు, హ్యూమానిటీ పరంగా అక్కడ మనిషి చచ్చిపోతున్నాడు, మీరేమో ఇన్ని చెప్తున్నారు. ఆయన ప్రాణం ఏం కావాలి? అందుకే తీసుకోపోయింది హాస్పిటల్కి. ఆయనకు అది ఇష్టం లేదు కదా. మరి సస్తే శివరాజకీయం చేద్దామనా? ఆయన పాపం కదా, మంచి కదా, ప్రాణం చంపొచ్చు, అట్లా తప్పు కదా. అయితే ఇప్పుడు వాంగ్చుక్ తర్వాత అభిజిత్ డిప్కే చేస్తాడా నిరాహార దీక్ష మా స్టూడెంట్స్ కోసం? చేస్తా అన్నాడు కదా ప్రొటెస్ట్. పాపం ఆయన గ్యాస్ట్రిక్ కూడా ఉంది, హీ కాంట్ లివ్ వితౌట్ ఈటింగ్. జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక मतलब वो अलग ही लेवल का बंदा था.